హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి చీరల ముందు వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఈరోజు ఇప్పుడు మనకు సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, పండగ సీజన్ అనేది ఇంకా హడావిడిగా ఉంటుంది కదా. అలాంటి టైంలో స్పీడ్గా ఎలా వర్క్ చేసుకోవాలనేది నేను ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను. చూడండి, నేను ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటాను అనేది. ఫస్ట్ వచ్చేసి ఫాల్స్ అండి. ఫాల్స్ వేసిన శారీస్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫాల్స్ వేయడానికి నేను నా దగ్గర కుట్టే అమ్మాయికి పెట్టి పంపిస్తాను. ఇంటి దగ్గర వేసుకొని తీసుకొస్తుంది. అన్నీ నేను చేయలేను అనమాట. ఇంకా టైం అనేది సెట్ అవ్వదు. ఇంకా తను వేసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఎవరికి వారుగా వెయిట్ చేసి పెడతానండి. ఎవరు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తీసి పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల నాకు కస్టమర్ వచ్చి టక్కన అడిగినా ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడైతే తీసేసి పెడుతున్నాను. ఎప్పటికప్పుడు ఫాల్స్ అయితే ఏ రోజు ఆ రోజు పంపించేస్తాను, వేసుకొని తీసుకొస్తుంది. ఇంకా ఈ విధంగా తీసి పెట్టుకుని రేపటికి ఏం కుట్టాలి, ఏం స్టిచ్చింగ్ చేయాలనే చూస్తానండి. ఇక్కడ చూడండి, ఈ శారీస్ వచ్చేసి ఇలా బార్డర్కి వర్క్ అనేది వచ్చింది. ఇలాంటివి వీళ్ళు ఎప్పుడూ రారు. ఎప్పుడైనా ఫాల్ కుట్టుకుంటే చేతి మీదే కుట్టుకుంటారు, ఓన్లీ కొంగులు మాత్రం కుట్టమంటారు. కానీ ఈ చీరలకు వచ్చేసి హెవీగా వర్క్ ఉండడం వల్ల తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మామూలుగా ఈజీగా ఉండేటివన్నీ కుట్టేసుకుంటారు. ఇలా హెవీగా వర్క్ ఉన్నవి మాత్రం తీసుకొస్తే నేను వద్దని చెప్తాను. అసలు టైం ఎక్కువగా తీసుకుంటుంది, మనకు అమౌంట్ తక్కువగానే ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడు వచ్చే వాళ్ళైతే రిస్క్ తీసుకోవచ్చు. అప్పుడప్పుడు ఓన్లీ ఫాల్స్కి కొంగులకు మాత్రం వచ్చే వాళ్ళకి అంత రిస్క్ తీసుకోకూడదంటే మా సుమలత మాత్రం తీసుకుంటుంది. ఎంత రిస్క్ అయినా ఎంత టైం పట్టినా వేసుకొని వస్తుందండి. ఇంకా తనకిష్టం ఉన్నప్పుడు నేను ఎందుకు వద్దనాలని చెప్పేసి తీసేసుకుంటాను. ఇవన్నీ ఆ విధంగా వచ్చాయండి. ఓన్లీ కొంగులు మాత్రం కుట్టించుకుంటారు, ఫాల్స్ వాళ్ళే వేసుకుంటారు. అది ఇప్పుడు వాళ్ళకు మ్యారేజ్ ఉండి టైం లేక ఇవి వర్క్ ఉన్నాయి. మొత్తం కట్ వర్క్ వచ్చేసాయి. చేతి మీద కుట్టాలన్నమాట, కింద పైన ఫాల్ వచ్చేసి. ఇంకా అయినా కూడా తీసుకొని కుట్టి చేసి పెట్టేశాను. ఇంకా వీళ్ళవే కొన్ని ఆల్ట్రేషన్కి డ్రెస్సులు ఉన్నాయి, అవన్నీ ఇంకా ఒక కవర్లో పెట్టేసి పెడుతున్నాను. తీసుకెళ్ళిపోతారు వచ్చని చెప్పేసి. హడావిడిగా ఉంటుందండి. పొద్దున వెళ్ళినప్పుడు ఒక హడావిడి ఉంటే, సాయంత్రం ఇంకా ఇంటికి రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రేపటికి ఏమున్నాయి, ఏం కుట్టాలి, ఏం ఫాల్స్ వేయాలి, ఏం లైనింగ్స్ తీసుకెళ్ళాలి ఇంటికి, హెమ్మింగ్ దగ్గర నుంచి వచ్చిన చీరలు, ఫాల్ వేసిన చీరలు ఎవరికి వారిగా తీసి పెట్టుకోవడము, ఇవైతే ఖచ్చితంగా రోజు డైలీ ఉండే పనులే. ఇంకా వీటిని వదిలేసామనుకోండి, ఇప్పుడు ఫాల్స్ చీరలు తీసి పెట్టలేదనుకోండి, రేపు నెక్స్ట్ డే రాగానే అదే పని అవుతుందన్నమాట. ఇంకా అవి తీసి పెట్టుకోవడము, ఎవరి వారికి పెట్టడం అదే అవుతుంది. ఇది వెళ్ళే ముందు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని, రేపు పుట్టడానికి ఎవరు ఉన్నాయి, ఇచ్చేటివి ఎవరు ఉన్నాయి, ఎంతవరకు పని అయింది అనేది ఖచ్చితంగా నేను ప్రతిసారి రోజు చూసుకునే పనేనండి. ఈ 4 చీరలు వచ్చేసి ఇంకొక కస్టమర్వి బ్లౌజులు అయితే హెమ్మింగ్కి పంపించాను. ఇంకా ఇవి ఒక కవర్లో బ్యాగ్లో పెట్టేసి పెట్టుకుంటే బ్లౌజులు రాగానే దీంట్లో పెట్టేసేయచ్చు అనమాట. నేను కుట్టినవన్నీ ఒక సైడు, కుట్టాల్సినవన్నీ ఒక సైడ్ పెట్టేస్తే నాకు ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చేసి రేపటికండి. రేపటికైతే రేపు అమావాస్య కదా, పండగ కదా, పెద్దల పండగ అంటారు కదా, అది కదా. ఇంకా వచ్చేసరికి లేట్ అవుతుంది, 12 అలా అయిపోతుంది. ఇంకా పండగ చేసుకొని మా వర్కర్ అయితే ఇంకా రానని చెప్పింది. సుమలత అయితే నేను రేపు రానక్క అని చెప్పింది. నేను ఒక్కదాన్నే, ఇంకా వస్తే వస్తాను, లేకపోతే లేదు, ఇంటికి తీసుకెళ్తే కట్ చేసుకోవచ్చు కదా లైనింగ్ తడిపేసి అని చెప్పేసి. ఈ బ్లౌజులకైతే లైనింగ్స్ కోసం బ్లౌజులు అయితే తీసేస్తున్నాను. చూడండి, శారీలోంచి వేరు చేస్తున్నాను. ఇవి వచ్చేసి శుక్రవారం రోజు ఇచ్చేయాలి. ఈరోజే తీసుకొచ్చారు. శుక్రవారం వరకు మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఒక 5 శారీస్ ఉన్నాయి. ఇంకా రేపు కటింగ్ చేసి పెట్టుకుంటే మనం గురువారం రోజు కుట్టుకోవచ్చు, శుక్రవారం డెలివరీ చేయొచ్చు అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి, వస్తుంది. దసరా గిరాకైతే స్టార్ట్ అయిపోయింది. దసరా పండుగకి కుట్టించుకుంటారు కదా, ఫ్లోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 10 రోజులు మాత్రం ఎంత ఎక్కువగా వర్క్ చేసినా ఉంటుందన్నమాట. అంత ఎక్కువగా పడి వర్క్ అయితే చేసేయకండి, మళ్ళీ రిస్క్ అయిపోతుంది. తర్వాత ఎంత అవుతుందో అంత చేయండి అంతే, అంతకు మించి ఊరికే చేయడం మంచిది కూడా కాదు. నేనైతే ఇక్కడైతే బ్లౌజులు వేరు చేసి పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్నగా వచ్చింది. చూడండి ఎంత చిన్నగా వచ్చిందో శారీలో. ఇంకా కట్ చేసేటప్పుడు మనకు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. చాలా చిన్నగా వచ్చింది, అదే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంగు ఒక్కొక్కసారి పళ్ళు వైపున కూడా కొద్దిగా బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది, క్రాస్ బిల్ట్లకి అలా సరిపోయేటట్టుగా చూస్తున్నాను. అటువైపునైతే ఏమాత్రం కొద్దిపాటి ముక్క కూడా రాలేదు. ఇది చిన్నగా వచ్చింది. ఇంక దీన్ని కట్ చేసేసరికి ఉంటుందన్నమాట. ఇంకా మనకి తప్పదు, ఇలాంటివి వచ్చినా స్టిచ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎంత
బ్లౌజులు అయితే వేర్ చేసి పెట్టుకుంటాను. వీటికి లైనింగ్ తీసి పెడతాను. లైనింగ్ అనేది ఖచ్చితంగా ఆరబెడతానండి. తడిప ఆరబెట్టి పెట్టుకుంటే పొద్దున కొంచెం వంట పని ఇంటి పని తొందరగా అయిపోతే ఐరన్ చేస్తాను. లేదంటే నీట్గా నైట్కే మడత వేసేసి ఏదైనా బరువు పెట్టేస్తాను. సాఫ్ట్గా అయిపోతాయి. ఈ మధ్యలో అయితే ఎక్కువగా ఐరన్ అయితే చేయట్లేదు. ఆ విధంగా చేయడం వల్ల నాకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ముడతలు లేకుండా లైనింగ్ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి అర్జెంటుగా స్టిచ్ చేసి ఇచ్చేసాము. ఈమెకి సైజుకి అదే తీసుకొచ్చిందనమాట. వినాయక చవితి రోజు డ్రెస్ కోడ్ అని చెప్పేసి ఒక 4-5 బ్లౌజులు వచ్చాయి. ఇవే ఇంకా అప్పటికప్పుడు కుట్టియాల్సి వచ్చింది. అదే బ్లౌజు బాగా సెట్ అయిందని చెప్పేసి సైజుకి తీసుకొచ్చారు. చూడండి, ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్కి ఈ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చేసింది. దీనికి వచ్చేసి మ్యాచింగ్ కలరు లైనింగ్ దొరకక నేను పడ్డ తిప్పలు చూడండి. ఏది పెట్టాలో అర్థం కాలేదు. లైట్ పెట్టాలా డార్క్ పెట్టాలా అని చూసారు. నా దగ్గర లైట్ ఉంది, డార్క్ ఉంది. సేమ్ కలర్ మాత్రం మ్యాచింగ్ లేదనమాట. ఇంకా సెట్ చేసేసాను. ఏదో ఒక విధంగా సెట్ చేసేసాను. ఇలా ప్రతిదీ చూసుకుంటేనే రేపు వర్క్ అనేది ఎక్కువగా అవుతుంది. వర్క్ ఎక్కువగా చేయాలని చెప్పేసి అనుకొని మనం టైంకి రాకుండా రేపు ఏం చేయాలన్నది చెక్ చేసుకోకుండా అప్పటికప్పుడు ఒక బ్లౌజ్ తీసి కట్ చేసి కుట్టుకొని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ తీసి కట్ చేసి కుట్టుకోవడం వల్ల టైం వేస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈరోజు నైటు ఇప్పుడు ఒక 5 వరకు 5:30 వరకు స్టిచ్ చేశారనుకోండి, 5:30 to 6:30 వరకు ఈ పని. రేపు ఏం కుట్టాలి, ఏం పాలేయాలి, ఏంటికి లైనింగ్ తడపాలనేది చూసి పెట్టుకుంటే ఎన్ని బ్లౌజులైనా స్టిచ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ ఎవరి దగ్గర స్టిచ్ చేసి ఇచ్చారో, లూజ్ ఉందంటే కుట్లేమని తీసుకొచ్చారు ఇదే కస్టమరు. ఇంకా ఈ విధంగా అయితే బ్లౌజులు అయితే వేర్ చేసి పెట్టుకుంటున్నాను. రేపైతే లైనింగ్ తడిపేసుకొని ఇంట్లోనే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనకి పండగ చేసేసరికి ఖచ్చితంగా 12 అవుతుంది. 12 తర్వాతే పెడతాం కదా మనము. మేమైతే పెద్దల పండుగ అంటామండి. అమావాస్య రోజు చేస్తాము. అదైతే చేయాలి ఇంకా. అందుకే రేపు రావడం కుదరదని ఇప్పుడే నేనైతే బ్లౌజ్ పీస్ వేర్ చేసుకొని లైనింగ్ అయితే తీసుకొని ఇంటికి వస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు తప్పవండి, రోజు ఉండేటివే, డైలీ చేసుకునే పనులే. ఇక్కడ చూసుకుంటాను, అక్కడ చేసుకుంటాను, 2 విధాలుగా. ఇంకెవరు లేరు, నేనే చేసుకోవాలి ఖచ్చితంగా. చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో అయినా బయట అయినా నేను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ముందు రోజే ఖచ్చితంగా చూస్తానండి. నేనేవి స్టిచ్ చేస్తాను, ఏవి వర్కర్కి కట్ చేసి ఇస్తాను, ఏవి లైనింగ్ తడపాలి, ఏవి ఆరబెట్టాలి, ఏవి కట్ చేయాలన్నది ముందు రోజు ఖచ్చితంగా చూస్తాను. కటింగ్ మాత్రం నాకు నైట్లో కుదరదండి. నేను ఇంకా పొద్దంతా కుట్టిన గుడ్డలన్నీ పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఊడ్ చేసుకొని నేను వేరే వాటికి లైనింగ్స్ తీసి ఫాల్స్ తీసి ఏవి పంపించాలి ఇవన్నీ చూసుకునేసరికి నాకు మినిమం 7:15 to 8 అలా అవుతుంది. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తారు కదా అని చెప్పేసి స్పీడ్గా ఇంటికి వచ్చేసేసరికి ఇంటికి వచ్చి ఒక 5 minutes కూడా రెస్ట్ ఉండదు, కూర్చోవడం కూడా జరగదండి. స్కూల్ బాక్సులు, టిఫిన్ బాక్సులు అవన్నీ సింక్ నిండా అంట్లుంటాయి. వంట చేయాల్సి ఉంటుంది. ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు అయితే అంట్లు కడిగేసుకుంటాను. తర్వాత స్టవ్ క్లీన్ చేసి పెట్టేసి తిన్న తర్వాత ఫస్ట్ ఒక ట్రిప్ కడుగుతాను అంట్లు. తర్వాత తిన్న తర్వాత మళ్ళీ పడతాయి కదా, మళ్ళీ కడుక్కుంటాను. అలా నైట్ అనేది రేపు పొద్దున్న లేచి మనం కిచెన్లోకి వెళ్తే డైరెక్ట్గా వండుకునేటట్టుగా ఉండాలన్నమాట. ఇక్కడ పడితే అక్కడ గిన్నెలు పెట్టేసుకొని పడుకుంటే పొద్దున్న లేవగానే పని చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. ఇలా నైటే అన్ని పనులు చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అనమాట. వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డే స్ట్రెస్ అనేది ఎక్కువగా లేకుండా పీస్ఫుల్గా అయిపోతుంది. నేను ప్రతి డైలీ చేసుకునే పనులు అయితే ఇవ్వండి. సాయంత్రం పూట ఏం కుట్టాలి, ఏం లైనింగ్స్ తీసుకెళ్ళాలి, ఇవి తడపాలి, ఇవైతే ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఈ విధంగా చూసుకోవడం వల్ల నాకు కొంచెం వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా ముందు రోజు నైట్ అయితే కట్ చేయడం నాకు వీలవ్వదండి. నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకునేసరికి నాకు 9 అవుతుంది. ఇంకా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఏంటంటే ఈ వీడియోలు ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఇవ్వడం, దీంతోనే 11 కూడా అవుతుంది. ఒక్కొక్క రోజు నిద్ర అనేది సరిగ్గా సరిపోవడం లేదు ఈ మధ్యలో. అయినా కూడా వీడియోస్ ఎందుకు పెట్టడం అని మీరు అనుకుంటారేమో. ఒక్కసారి దిగి స్టార్ట్ చేసామంటే తెలుస్తుందండి ఇదేంటో అనేది. ఏదో మనం సరదాగా స్టార్ట్ చేసినా మనకు కొన్ని సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చేసరికి బూస్టప్గా ఉండి మనం ఇంకా రన్ అయిపోతుంటాం, దీంట్లో చేస్తూ ఉంటాం. కానీ ఫలితం వచ్చే వరకు ఎవ్వరు కూడా చేయరండి. చివరి ఫలితం వచ్చే వరకు కష్టపడితేనే కదా మనకు తెలిసేది. నేనైతే చూడండి ఇక్కడ ఈ లైనింగ్స్ అయితే తీసేసి పెట్టుకుంటున్నాను. ఇవి తీసుకొని ఇంటికి వచ్చేసి తడిపేసి వంట చేసి తిని అంట్లు గింట్లన్నీ కడిగేసుకొని పడుకునేసరికి ఖచ్చితంగా 11 అవుతుందండి. రోజు డే రొటీన్ అయితే ఇదే. ఇంకా ఈ విధంగా ఉంటుంది. ఇంకా లైనింగ్స్ అయితే వెతుకుతున్నాను, మ్యాచింగ్ అయితే దొరకట్లేదు. చాలా లైనింగ్స్ తీసుకొచ్చాను, అయినా మిస్ అయిపోయాయి. చూడండి కొన్ని కలర్స్
ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇంట్లో కుట్టే వాళ్ళే బెటర్ ఏమో, ఒక 2 బ్లౌజులు కుట్టుకొని రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో పని చక్కబెట్టుకుంటూ ఈజీగా అయిపోతుందన్నమాట అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే షాప్ పెట్టామంటే మాత్రం మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా తప్పదండి, ఇంకా ఇలాంటివి తట్టుకోగలగాలి అనుకుంటే మాత్రం ఈ ఫీల్డ్లో దిగిపోవచ్చు, ఏం పర్వాలేదు. ఎవరికి వచ్చే వర్క్ వాళ్ళకు వస్తుందన్నమాట. వర్క్తో సమస్య లేదు. ఎన్ని టైలర్ షాప్లో ఉన్న వర్క్ వచ్చే వారికి ఖచ్చితంగా వస్తుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.